బాబా ఏం పేరే? శేఖర్. ఏం చేస్తుంటావు? కార్పెంటర్. ఉండేదేడా? బుడబండ అభిపద్మ నగర్. మీ ఏరియాలో మళ్ళీ ఎలక్షన్ ఉంది, ఏంది ఏమంటారు? రోలను గెలిపిద్దామని కాంగ్రెస్ నవీనానే. ఎందుకంటే మాకు మంచిగా చేసిన అప్పటి నుంచి కూడా మాకు మీకు ఇండ్లు ఇప్పిస్తా. వాడు ఇండ్లు కట్టుకొని ఓన్ ఎన్నుకున్న వాళ్ళకి ఇచ్చిండు ఆడ. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చినాడు? ఓన్ ఎన్నుకున్నోనికే ఇచ్చిండు. ఆ ఎన్నుకున్న వాళ్ళే ఓన్కేట్లు డిపాజిట్ కూడా రాదు. సమంగా డిపాజిట్ 170, 100, 200 లోపలనే ఉండాలి కానీ 300 దాటాయి. మాకు ఇస్తే ఇప్పుడు ఇచ్చినోడే తిరుగుతాడు అంట, ఇచ్చినోడైతే ఎవరు తిరగాడు. ఇచ్చినోడు ఎవరికైతే ఇప్పుడు కడుపు మీద అన్నం పెట్టినోనికే తిరుగుతాడు. అన్నం పెట్టినోడు ఎవరు తిరగడు. నేను వెంబడి తూ నాకు పెట్టలేడు కాబట్టి నేను తూ అంటున్నా. అదే కనీసము బాత్రూమ్ కూడా కట్టలేదు ఆ ఊళ్ళే. నన్ను నాకు ఇల్లు రేషన్ కార్డు కూడా ఒకటి ఉన్నది, రేషన్ కార్డు కూడా లేదు. వీటికి 10 ఏళ్ళ రేషన్ కార్డు లేక మొన్న చేసుకున్నా. రేవంత్ రెడ్డి వచ్చినాక చేసుకున్నా. వస్తుంది ఉంది, పక్క గెలుస్తాడు. అతనేం ద్రోహం చేయలేడు నవీన్ అన్న. అన్నము మా ఇప్పుడు దేవుడు భగవంతుడు అతనికి 10 మందికి పెడతాడు, 100 మందికి పెడుతున్నాడు అతని. ఈడవనికి పెడతాడు. ఏడన్నా ఉంటే వాడు పెడతాడా? వాడు కనీసం ఏడన్నా వండి అన్నదానం ఒకరికి అన్నదానం చేస్తున్నాడు. వాడా వాడు కాడికి వేసుకున్నాడు, వాళ్ళ కాడికి వేసుకున్నాడు జూబ్లీస్ అంతా. మన కాడికి ఏం చేసుకున్నాడు అది. ఎందుకంటే అది అదనపోతే అంతా పోతుంది కొంపలు. ఆయాం పోటీ మాట్లాడితే మా చెల్లెలు అనపోతే మరి ఆయాం గెలికింది అనుకో, కోట్ల మళ్ళీ అపార్ట్మెంట్ ఎర్రగడ్డ మీటర్ కంపెనీ ఉంది కదా జాగాలంతా, అవన్నీ బిడ్డలు దమ్ముంటే ఆ కొడుకు అది తీసి మాట్లాడమన్నా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు నువ్వు వాళ్ళు ఎలదెంగే మీకు ఇల్లు కట్టిస్తాను ఎలదెంగే ఆ మీటర్ కంపెనీ నువ్వు ఏలంటోనికి అప్ప చెప్పి పోయిరావనే. వాడు ఏలంటో వాళ్ళ చెల్లెల్ని పక్క చూసుకోమని మొగోడు. వాళ్ళ చెల్లెల్ని ఆయమని చూసుకోమని 3 ఫీట్ల 3 కిలోల జడ కడుతుంది కదా, ఆయమని ఫస్ట్ చూసుకున్నాక వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఫస్ట్ వాళ్ళ చెల్లెల్ని చక్కగా చూసుకుంటే అది మొగోడు అంటారు. ఇతరుల వాళ్ళ మీద గాలికి వచ్చినట్ల ఆ ఇందిరాగాంధీని ఓడగొట్టిండ్రు, రామారావుని ఓడగొట్టినట్టు వాడు చక్కగా వాడిని ఓడగొట్టలేరా? నీవు ఇన్ని చేసిన మొగోడు నిన్నెట్లా ఓడగొట్టి? నీవు నీతో ఉన్న ప్రజల్ని ఎమ్మెల్యేలే పత్తలు కూడా పోయి నువ్వు అనవటలేదు మొగోడు అయితే. ఆనబట్టి నా మొగోడు కనీసం పోకూరి మీకేమన్నా వాళ్ళతో గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం పోయి పక్క పక్క. నా పేరు డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకుడిని, అదేవిధంగా తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్. తెలంగాణ జనసమితి కానీ తెలంగాణ ముదిరాజ్ జేఏసీ కానీ పూర్తిగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తాం. మా బీసీ బిడ్డ ఇప్పుడు మనము సమసమాజం జరగాలి అంటే సమాజంలో అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి జనాభాకు అవకాశాలు రావాలి. అందులో భాగంగా నవీన్ యాదవ్ గారి టికెట్ ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. 100% వాళ్ళని గెలిపించుకుంటాం. అంటే జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీ రాజ్యం ఎక్కువైపోతుంది, సో ప్రజలు ఏదంటే శాంతి భద్రతలు దెబ్బతింటాయి అని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తారు. మీరు కదా ఇన్ని సినిమాలు చూస్తుంటారు కదా, మీరు సినిమాల్లో రౌడీలను కొట్టిన వాళ్ళు ఎవరైతారు? హీరోలు అవుతారు. కాబట్టి నవీన్ యాదవ్ రౌడీ కాదు, నవీన్ యాదవ్ హీరో. అదే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కానీ నవీన్ యాదవ్ కానీ వీళ్ళు హీరోలు అంటాం. ఎందుకంటే ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారో వాళ్ళని శిక్షించి ప్రజలను కాపాడిన వాళ్ళు కాబట్టి వీళ్ళు హీరోలు అని మేము చెప్తా ఉన్నాము, రౌడీలు కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవి కూడా అమలు చేయలేదు. సో జూబ్లీస్ లో గెలిచినా ఏం ప్రాబ్లం లేదు, గెలవకుండా ఏం ప్రాబ్లం లేదు, కానీ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా గెలవాలి ఇక్కడ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎందుకు గెలవడం వల్ల వచ్చేది ఏముంటుంది? బీఆర్ఎస్ గెలవడం వల్ల వచ్చేటటువంటి లాభం ఏముంటుంది? ఏముండదు. ఇక రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రచారం చేస్తూ నవీన్ యాదవ్కి మద్దతు పలుకుతూ నాకు కుడి విజయం చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గెలిస్తే వచ్చేటటువంటి గొప్ప అవకాశాలు, సువర్ణ అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పొందుతారు. ఎందుకంటే ప్రభుత్వం 3 సంవత్సరాలు అందగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ గెలవడం వల్ల మళ్ళీ 3 సంవత్సరాల తర్వాతనే ఏమన్నా ఫలితాలు ఏమన్నా ఉంటాయా ఉండవని తర్వాత విషయం అది. కానీ ఈ 3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలిస్తే ప్రభుత్వం అండగా ఉంటుంది కదా. ఇంకోటి సూటిగా చెప్తా ఉన్నాడు నవీన్ యాదవ్ గారు, సూటిగా చెప్తా ఉన్నారు, ఈ 3 సంవత్సరాలు మీకు అభివృద్ధి చేయకపోతే నెక్స్ట్ నాకు ఓటేయకండి అని గట్టిగా సవాల్ విసిరినటువంటి ఒకే ఒక అభ్యర్థి నవీన్ యాదవ్ కదా. ప్రజలు ఎందుకు ఓటేయరు? 100% నవీన్ యాదవ్ ఓటేస్తారు. 100% ప్రజలు ఓటేస్తాం, గెలిపించుకుంటాం, భారీ మెజార్టీతో గెలిపించి మా బీసీ బిడ్డను పైకి తీసుకొస్తాం. అంటే ఇటు జూబ్లీహిల్స్ లో ఇటు మాగంటి సునీత గారు సిట్టింగ్ అండ్ మాగంటి గోపీనాథ్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా సో అతను చనిపోయారు కాబట్టి
సో ఆ సానుభూతి ఓట్లు అలాగే కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత అన్నీ కూడా బీఆర్ఎస్ కి పడుతుంది. సో ఎట్లా మీకు గెలుస్తామని వాళ్ళు చెప్తారు. ఎవరైనా నేను ఎవరు వచ్చినా కూడా నేను గెలవనని చెప్పరండి. మామూలుగా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన వ్యక్తి కూడా వచ్చి నేను భారీ మెజార్టీతో గెలుస్తా అంటారు తప్ప ఇవన్నీ కూడా గెలిచేది కాదు, వచ్చేది కాదు. ఓన్లీ గెలిచేది ఒక నవీన్ యాదవ్ మాత్రమే. గెలిచే అవకాశాలు ఎక్కడ వేరే వాళ్ళకి లేవు. 100% గెలిచేది నవీన్ యాదవ్ మాత్రమే.